ఇక హెచ్ఐవి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయనేది మీకు చెప్తాను. చాలామందికి ఏంటంటే 1, 2 రోజుల్లో బాగా జ్వరం వస్తుంది. అలాగే ఒళ్ళంతా కూడా విపరీతమైన మంటగా అనిపిస్తది. అలాగే అంగం కూడా దురద పెట్టడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి ఇమ్యూనిటీ కొంచెం పర్లేదనుకున్న వాళ్ళకి 10 సంవత్సరాల దాకా తెలియకుండా లక్షణాలు లేవు కాబట్టి మనకు లేదనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదన్నా చిన్న చిన్న సర్జరీల గురించో, ఇంకో సందర్భంగానో లేడీస్ అయితే ప్రెగ్నెన్సీ ఉండి చెకప్‌లకెళ్ళినప్పుడు బయటపడుతుంది. అప్పుడు దాకా తెలియకుండా లోపల లోపల అది పెరుగుతూ ఉంది. చాలామందికి తెలియట్లేదు. కాబట్టి సెక్స్ విషయంగా సేఫ్టీ లేకుండా బయట పాల్పడిన వాళ్ళు ఏదన్నా అనుమానం ఉంటే, జ్వరం తగ్గకపోతుంటే, లేదన్నా జలుబు ఏదన్నా వచ్చి తగ్గకపోతుంటే, బరువు తగ్గిపోతూ ఉంటే, వెంటనే హెచ్ఐవి ఉందా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ ఒకటుంటుంది. అది చేయించుకోండి. ట్రైడాట్ అని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అయినా ఓకే. లేదంటే సిఎల్ఐఏ ఫర్ హెచ్ఐవి ఇలాంటి టెస్టులు చేయించుకుంటే మీకు ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ తెలిసిపోతుంది.